హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ స్కిన్ స్పెషలిస్ట్ ఎట్ ఎస్ఆర్ క్లినిక్ సుచిత్ర. ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 వైరల్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో చాలా కామన్. ఎందుకు దీని గురించి అడ్రస్ చేస్తున్నా అంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా తనలో కూడా చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి ఏంటనేది విల్ డిస్కస్. ఒక వాట్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అమ్మా. పర్సన్ తో కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, స్కిన్ లో ఎక్కడైనా కట్ ఉంది, దాని నుంచి వైరస్ పార్టికల్స్ అనేవి ఎంటర్ అయ్యి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 6 months ఇంక్యుబేషన్ పీరియడ్ లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడడానికి చిన్నగా నల్లగా కావచ్చు, తెల్లగా కావచ్చు, స్కిన్ లెవెల్ పైన చిన్న చిన్న ప్యాపిల్స్ లాగా వస్తాయి. సో దీన్ని కుదిరినంత తొందరగా తీయించేసుకోండి, ఎందుకంటే దీనికి మ్యాలిగ్నెన్సీ రిస్క్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ లో వస్తాయి. అండ్ ఇంకొక ఇన్ఫెక్షన్ ఎంసీ అని అంటాము దాన్ని. అది చిన్నగా టైనీ వాటర్ బబుల్స్ కానీ షైనీ పర్లీ వైట్ బబుల్స్ గా కానీ వస్తుంటది. ఫేస్ లో చాలా కామన్, జెనైటల్ పార్ట్స్ లో కూడా వస్తుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కూడా. అది ఇమీడియట్ గా తీయించుకుంటే బెటర్, ఎందుకంటే అది ఎక్కువ పెరిగిపోయి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.